ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండవ శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది సాహసమైనటువంటి నిర్ణయం. అప్పటికే కనీసం మనకు రాజధాని కూడా లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితిలో ఈ విజన్ తయారు చేశాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉండాలని, 2050కి నిర్దిష్టమైనటువంటి స్థానంలో, అత్యున్నతమైన స్థానంలో రాష్ట్రం ఉండాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇంకొక పక్క ఒక విజన్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ విజన్ని అమలు చేయడం అంతకంటే ముఖ్యం. అందుకే ఫస్ట్ టైం దేశంలో జిఎస్టిపి క్వార్టర్లీ మెజర్ చేయడానికి శ్రీకారం చుట్టాం. మనం ఎక్కడున్నామో ప్రతి ఒక్క క్వార్టర్లో మనకు ఒక ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో స్ట్రీమ్లైన్ చేయడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మెజర్ చేయడం, కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ని ఒక ఎకో సిస్టమ్ రావడానికి డ్రైవ్ చేశాం. ఇంకొక పక్కన 8-7 మిషన్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్, ఇంకొక పక్క ఏదైతే 5 గ్రిడ్స్ పెట్టి ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్స్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ కింద పనిచేసేది ఇక్కడి నుంచి అన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అవన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన 18 కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరినీ అప్రమత్తం చేశాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నిర్దిష్టమైన విధానం. ఎందుకంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా, హైయెస్ట్ జీడిపి, అదే మరిగా లోయెస్ట్ పర్ క్యాపిటా, లోయెస్ట్ జీడిపి చూస్తే చాలా వేరియేషన్ ఉంది. 7 times 10 times సమానంగా ఉంది. మన రాష్ట్రంలో డబుల్ ఉంది. శ్రీకాకుళంలో లోయెస్ట్ ఉంటే, కృష్ణాలో హైయెస్ట్ ఉంటే, హాఫే శ్రీకాకుళంలో పర్ క్యాపిటా ఉండే అవకాశం ఉంది. దీనికోసం సెన్సిటైజ్ చేస్తూ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలతో ముందుకు పోవడం, ఎవరైతే పూరెస్ట్ అది పూరున్నారో వాళ్ళని అనునిత్యం వాళ్ళకు అండగా నిలబడుతూ ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టాం. మనం చేసిన పనుల వల్ల నేషనల్ గ్లోబల్ అవార్డ్స్ మీరు చూస్తే 615 వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ పారామీటర్స్లో మనం ఇవన్నీ కూడా మనం చూస్తే ఎకానమీలో, వ్యవసాయంలో, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటివన్నీ కూడా వేరియస్ పారామీటర్స్లో మనం నెంబర్ 1 వచ్చాం. కంటిన్యూగా నెంబర్ 1 వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి 3 సంవత్సరాలు పెట్టారు. ఫస్ట్ ఇయర్ 2nd ప్లేస్ వచ్చాం, 2nd, 3rd ఇయర్ నెంబర్ 1 వచ్చాం. అదే మరిగా రాబోయే రోజుల్లో డిస్టెంట్ నెంబర్ 1 రావడానికి ముందుకు పోతున్నాం. ఈవెన్ ఇటీవల కాలంలో 2015 లీక్వాన్ ఇన్స్టిట్యూట్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టడీ చేస్తే మనం 5వ ప్లేస్ వచ్చాం. ఇటీవల మళ్ళీ ఒకసారి చేస్తే మనం నెంబర్ 1 వచ్చాం. అంటే ఏ సర్వే చూసినా, ఏ స్టడీ చూసినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే హ్యాపీనెస్ ఇండెక్స్ గ్లోబల్గా మన రాష్ట్రం ఒక కంట్రీగా కానీ మెజర్ చేస్తే మనం 44 ప్లేస్కి వచ్చాం 2018కి. అంత మునుపు 2017లో 74వ ప్లేస్లో ఉన్నాం. అదే ఇండియా 122 నుంచి 123కి స్లిప్ అయ్యారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. 123 ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 44వ ప్లేస్కి వచ్చారు. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే మనిషి జీవితం ఆనందంగా ఉండాలి, డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో హ్యాపీనెస్ కూడా అంతే ముఖ్యం. అందుకే 2029లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉంటూనే ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఇండెక్స్లో నెంబర్ 1 ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. హ్యాపీ సండే అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. ఆన్ వేరియస్ పారామీటర్స్లో హ్యాపీనెస్ రావాలంటే ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఏపీ యాజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే
2 cities తిరుపతి 4th ప్లేస్, విజయవాడ 9th ప్లేస్ వచ్చాయి. భవిష్యత్తులో ఈజ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ స్టేట్ వీ వాంటెడ్ టు బి నెంబర్ 1. సులభతరమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్లీనినెస్లో స్వచ్ఛ భారత్ అవార్డ్స్లో అన్నిట్లో మనం ఉన్నాం. మీరు చూస్తే టాప్ 10లో విజయవాడ 5, తిరుపతి 6, విశాఖపట్నం 7 ఇలాంటివి చాలా వరకు వచ్చాయి. మోస్ట్ డెవలప్డ్ విలేజెస్ మిషన్ అంత్యోదయ మెజర్ చేస్తే 128 మోస్ట్ డెవలప్డ్ విలేజెస్ ఇన్ ఇండియాలో ఉంటే 36 విలేజెస్ మన దగ్గరనే వచ్చాయి. ఇంకొక పక్కన ఎంప్లాయబిలిటీ, ఏపీ ఈజ్ టాప్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఫర్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్. ఇండియాలో మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండే రాష్ట్రంలో మనం నెంబర్ 1గా వచ్చాం. ఫారెస్ట్ కవర్లో మీరు చూస్తే ఈరోజు 2015-17కు మెజర్ చేస్తే 2141 స్క్వేర్ కిలోమీటర్స్ మనం గ్రీన్ కవర్ యాడ్ చేశాం. అదే కర్ణాటక మన తర్వాత 1101 స్క్వేర్ కిలోమీటర్స్ యాడ్ చేశారు. మనలో హాఫ్ కర్ణాటక చేశారు, మిగిలిన వాళ్ళు అది కూడా లేదు. వీటికన్నిటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఒక పద్ధతి ప్రకారం రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం, ఒక ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ ప్రగతి పరిష్కార వేదిక, ఇంకొక పక్క పీపుల్స్ హబ్, ఇంకొక పక్క ల్యాండ్ హబ్. ఈ బులెటిన్ విశేష